చూస్తున్నాం ఐతుల్లా ఖొమైనీ హతమైన తర్వాత వారసుడు ఎవరు పెద్ద చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి పశ్చిమాసియాలో అలాగే గల్ఫ్ నేషన్స్ అన్నీ కూడా ఆసక్తిగా ఇరాన్ వైపు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక మత ఛాందస నియంత పాలనలో ఉన్న ఇరాన్ ఆ భావజాలం నుంచి బయటకు వస్తుందా, లేక అదే భావజాలాన్ని కంటిన్యూ చేసే మరింత ఉన్మత్త భావజాలం ఉన్న అలీ లారిజానీ చేతుల్లోకి ఈ నాయకత్వం వెళ్ళిపోతుందా? ఎందుకంటే 40 days నేషనల్ మౌర్నింగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. 40 days నేషనల్ మౌర్నింగ్ ఇచ్చింది, జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. ఇరాన్లో ప్రధానమంత్రి అలాగే అధ్యక్షుడు అందరూ ఉన్నారు. ఇరాన్ క్యాబినెట్ ఉంది. కేవలం రక్షణ మంత్రి ఆయన నిన్న రాత్రి జరిగిన దాడిలో హతమయ్యారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ కూడా హతమయ్యారు. ఇప్పుడు ఇలాంటివి ముందరే ఊహించారు ఆయన. ఖమేనీ ముందరే ఊహించారు. తాను కూడా హతమయ్యే ప్రమాదాన్ని ఆయన ముందరే ఊహించారు, శంకించారు. ఆ అనుమానంతో అలీ లారిజానీని తన వారసుడిగా ఆయన అంతర్గత సమావేశంలో ప్రకటించి మరీ వెళ్ళారు. సో తన మృత్యువుని తానే రాసుకున్నారు. ఆయన రాసుకున్న తర్వాత వారసుడు ఎవరైన దానికి సంబంధించి అత్యంత శక్తివంతమైన మెరిక లాంటి నాయకుడిని ఆయన ఎంచుకున్నారు. అలీ లారిజానీ అయితే ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్లో అనేక పదవులు నిర్వహించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్గా 2008 నుంచి 2020 వరకు ఉన్నారు. ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా 2005 నుంచి 2007 వరకు ఒక స్వల్ప వ్యవధి. తిరిగి 2025 నుంచి మళ్ళీ ఆయనే ఉన్నారు. ఇరాన్ భద్రత అలాగే విదేశాంగ విధానాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన విద్యావేత్త కూడా, రిచ్ అకాడమిషియన్, ఆయనకి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ థరో అండర్స్టాండింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ యాజ్ వెల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్.